Our channel. Today we are going to talk about namespaces in Python. ఈ నేమ్ స్పేసెస్ అంటే ఏంటి, వాటి డిఫరెంట్ టైప్స్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో నేమ్ స్పేస్ అంటే ఏంటి? ఫస్ట్ నేమ్ స్పేస్ అనేది ఒక కంటైనర్ అనుకోండి. లైక్ ఒక సంథింగ్, ఒక బాక్స్ అనుకోండి. బాక్స్లో ఏముంటాయి? నేమ్స్ అనేవి ఉంటాయి. వేటి నేమ్స్ ఉంటాయి? వేరియబుల్ నేమ్స్ కానీ, ఐ మీన్ వేరియబుల్స్ కానీ, లేకుంటే ఫంక్షన్ నేమ్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, క్లాస్ నేమ్స్ కానీ, ఇవన్నీ కంటైనర్లో ఉంటాయి. నేమ్ దాంట్లో నెక్స్ట్ అవేం చేస్తాయి, ఆ నేమ్స్ అనే కరస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి మ్యాప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ నేమ్ స్పేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? కాన్ఫ్లిక్ట్ రాకుండా యూజ్ చేస్తాం. నేమ్ కాన్ఫ్లిక్ట్ రాకుండా యూజ్ చేస్తాం. సో ఈ నేమ్ కాన్ఫ్లిక్ట్ రాకుండా యూజ్ చేయాలంటే ఏం చేయాలి? డిఫరెంట్ స్కోప్స్గా డివైడ్ చేయాలి. సో ఈ నేమ్ స్పేసెస్లో డిఫరెంట్ స్కోప్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ డెఫినేషన్ కూడా ఉంది వాటి గురించి. Namespace in Python is a container that holds names and map them to their corresponding objects. ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి వేరియబుల్, ఫంక్షన్, క్లాసెస్ వాటి. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ అవాయిడ్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్ బై ఆర్గనైజింగ్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ స్కోప్స్. డిఫరెంట్ స్కోప్స్ అంటే ఇవి లోకల్ స్కోప్, ఎన్క్లోజింగ్, గ్లోబల్, బిల్ట్-ఇన్, ఇలా స్కోప్స్గా డివైడ్ చేయడం. నెక్స్ట్ such as local built-in allowing Python to differentiate names even if they are same. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ఉంది. స్కూల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వివేక్ అని. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళేసి వివేక్ని పిలవండి అని చెప్తాను. వివేక్ని పిలవండి అంటే ఆయమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు రిసెప్షన్ కాడికి వెళ్ళి నేను మా పిల్లోడు వివేక్ అని ఉన్నాడు, వాడిని పిలవండి అని చెప్తాను. కానీ స్కూల్లో ఇద్దరు వివేకులు ఉన్నారు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఎవరిని వెళ్తాడు? సో అప్పుడు మనం ఏం చేయాలి? స్కోప్ ఇవ్వాలి. స్కోప్ అంటే క్లాస్ నేమ్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు నేను 8th క్లాస్లో, ఇప్పుడు సపోజ్ ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదా, వివేక్ అని నేమ్ ఉన్నవాళ్ళు. ఒక పిల్లోడు 8th క్లాస్లో ఉన్న, ఇంకో పిల్లోడు 9th క్లాస్లో ఉన్నాడు అనుకోండి. నాకు 8th క్లాస్లో ఉన్న పిల్లోడు కావాలి. అప్పుడు నేను ఏం చెప్తాను? మా పిల్లోడు 8th క్లాస్ చదువుతున్నాడండి, ఆ పిల్లోడిని పిలవండి అని చెప్తాను. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ నేమ్స్ నేను స్కోప్ బట్టి డివైడ్ చేశాను కదా. సో ఆ డివైడ్ చేయడం వల్ల మనకి నేమ్ కాన్ఫ్లిక్ట్ రావట్లేదు. ఇప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా 8th క్లాస్కి వెళ్ళేసి వాళ్ళని పిలుస్తారనమాట. సో ఇది నేమ్ కాన్ఫ్లిక్ట్ రావట్లేదు ఇక్కడ. ఎవరినైతే పిలవాలనుకుంటే వాళ్ళనే పిలుస్తున్నాం మనం. సో అలా ఇక్కడ నేను మీకు విజువల్గా కూడా చెప్తున్నాను. ఇదిగో చూడండి. నేమ్ స్పేస్ ఇన్ పైథాన్ ఈజ్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ ద నేమ్స్ అండ్ మ్యాప్స్ దెమ్ టు ద కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ వాల్యూస్ అనమాట. ఏది ఎక్స్ అనేది ఏంటిది? నేమ్, ఐడెంటిఫైర్ అనమాట. 10 అనేది ఆబ్జెక్ట్. అంటే ఏంటి? 10 ఇప్పుడు నేను ఇక్కడ పెడతాను మీకు. ఏది ఫంక్షన్ రాసాను చూడండి. ఇప్పుడు నేను ఎక్స్, ఇది ఇక్కడ 6 అని ఇచ్చాను. ఇదేమైంది? రన్ చేసేటతో ఎక్స్ వెళ్ళి మెమొరీలో స్టోర్ అయిపోతుంది. ఈ 6 అనేది ఏ మెమరీ అడ్రస్లో స్టోర్ అయ్యిందంటే ఐడి కొట్టామనుకోండి మెమరీ అడ్రస్ వస్తుంది అనమాట. సో ఈ మెమరీ అడ్రస్ 6 అని స్టోర్ అయింది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 6 రాసాను అనుకోండి. దీని అర్థం ఏంటిదంటే ఈ మెమరీ అడ్రస్కి మన ఎక్స్ అనే నేమ్ పాయింట్ చేస్తుంది అనమాట. సో ఈ మెమరీ అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో అది దాన్ని కాల్ చేస్తుంది. సో అది. సో ఇప్పుడు మీకు వీటి డిఫరెంట్ టైప్స్ గురించి చెప్తాను మీకు. సో ఇది కూడా ఉంది కదా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే ఎక్స్ అనేది ఈ 10కి మ్యాప్ చేస్తుంది అనమాట. మెమరీ అడ్రస్లో ఏదైతే ఉందో అడ్రస్లో 10 అనేది దానికి మ్యాప్ చేస్తుంది. హలో అని ఉంది. ఇప్పుడు ఇది హలో అని మెమరీలో ఉంది. దాని మెమరీ అడ్రస్కి వై అనేది మ్యాప్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ రాస్తుంది అనుకోండి. యాడ్ అనేది ఒక ఫంక్షన్ నేమ్ అనుకోండి. ఆ ఫంక్షన్ లోపల ఏదైతే ఉందో కంటెంట్, ఆ కంటెంట్కి యాడ్ నేమ్ ద్వారా నేను ఆ కంటెంట్ పిలవచ్చు అనమాట. సో అది. దానిలో టైప్స్ ఉన్నాయి అనమాట. నేమ్ స్పేసెస్లో టైప్స్ ఉన్నాయి. ఐ మీన్ స్కోప్స్ ఉన్నాయి అనమాట. లోకల్, గ్లోబల్, బిల్ట్-ఇన్, ఎన్క్లోజ్ అనమాట. సో గ్లోబల్ అంటే ఏంటిదంటే టాప్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఎప్పుడైతే మనం స్క్రిప్ట్ రాస్తామో పైన రాస్తామో వీటిని, అవన్నీ ఈ గ్లోబల్ స్కోప్ అవుతాయి. అంటే లైక్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాస్తారో వాటిలో ఎప్పుడైతే మీరు పైన డిక్లేర్ చేస్తారు కదా అవన్నీ గ్లోబల్ అయిపోతాయి అనమాట. విత్ ఇన్ ద ఫంక్షన్ రాశారనుకోండి అది లోకల్ అయిపోతాయి. విత్ ఇన్ ద ఫంక్షనే వర్క్ అవుతాయి. విత్ ఇన్ ద ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ లోపలనే వర్క్ అయిపోతాయి. ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చారనుకోండి ఆ వాల్యూ అనేది రాదు.
నెక్స్ట్ లోకల్ చెప్పాను మీకు. ఎన్క్లోజ్డ్ అంటే ఏంటంటే ఇదే ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాస్తుంది. అవుటర్ ఫంక్షన్లో ఏదైతే ఉందో అది ఇన్నర్ ఫంక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎన్క్లోజ్డ్ అంటే అవుటర్ ఫంక్షన్ రాసుంటే అది ఎన్క్లోజ్డ్ స్కోప్లోకి వస్తుంది. గ్లోబల్లో రాసుంటే అంటే స్క్రిప్ట్ ఎప్పుడైతే పైన రాస్తామో అది గ్లోబల్ స్కోప్లోకి వస్తుంది. విత్ ఇన్ ద ఫంక్షన్ రాసాం అనుకోండి అది లోకల్ స్కోప్లోకి వస్తుంది. అంతే. ఇప్పుడు మీకు ఈ కోడ్ ఉంది. ఈ కోడ్ని రన్ చేస్తాను అనమాట. చూడండి, x=5 అంటే ఏంటిది? ఈ గ్లోబల్గా డిక్లరేషన్ స్క్రిప్ట్ పైన రాసింది కదా, ఇది గ్లోబల్గా డిక్లరేషన్. దాని మెమరీ అడ్రస్ చూస్తాను నేను. మెమరీ అడ్రస్ ఎక్కడ ఉంది? ఈ అడ్రస్లో స్టోర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఒక ఫంక్షన్ రాశాను నేను. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటిది? మై నేమ్, మై ఫంక్షన్ దాని పేరు. ఇది ఎక్కడ ఉంది? ఇది గ్లోబల్లోనే ఉంది. ఉందా? ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. ఇది ఎక్కడ ఉంది? గ్లోబల్లోనే ఉంది. నెక్స్ట్ ఏంటిది? అందులో నేను x హలో అని ఇచ్చాను. అంటే ఏంటి? ఎక్స్ ఈడ 5 అని ఉంది కదా, ఈ లోపలికి వచ్చేసరికి ఏమవుతుంది? ఎక్స్ అనేది హలో అయిపోతుంది. కానీ ఇది విత్ ఇన్ ద ఫంక్షన్ హలో అవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ ఫంక్షన్ వరకే ఆ ఎక్స్ అనేది హలో ఉంటుంది. ఈ ఫంక్షన్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో ఎక్స్ అనేది హలో ఉండదు, 5 అయిపోతుంది. ఎందుకంటే గ్లోబల్లో ఇక్కడ x=5 ఇచ్చాను కాబట్టి x=5 అని వస్తుంది. సో దీని మెమరీ అడ్రస్ ఎక్కడ ఉంది? ఈ హలో మెమరీ అడ్రస్. ఇప్పుడు ఐడి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిదంటే ఈ హలో మెమరీ అడ్రస్ ప్రింట్ చేస్తున్నట్టు. హలో మెమరీ అడ్రస్ ఎక్కడ ఉంది? ఈ అడ్రస్లో ఉంది మెమరీ అడ్రస్. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేశాను. కాల్ చేసినాక ఏమవుతుంది? ఈ ఈ ఇవైతే ఉన్నాయో ఫంక్షన్లో లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం రన్ అయిపోయింది. రన్ అయిపోయినాక ఫంక్షన్ ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయినాక ఏమైంది? ఎక్స్ వాల్యూ హలో ఉందా, ఇదంతా డిలీట్ అయిపోయింది. ఈ కంటెంట్ అంతా డిలీట్ అయిపోయింది అనమాట. డిలీట్ అయిపోయినాక ఈ గ్లోబల్ స్కోప్లో ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది ఇక్కడ. సో అది. సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది విజువల్గా మీరు చూడాలనుకుంటే. ఇందాక x=5 ఇచ్చాను కదా, అది గ్లోబల్ అనమాట. గ్లోబల్ నేమ్ స్కోప్లో ఏమేమి ఉంది? x=5 డెఫ్ మై ఫంక్షన్ అని ఉంది కదా, ఇది కూడా గ్లోబల్ స్కోప్లో ఉంది. ఇది ఫంక్షన్ అంటే ఇది రన్ కాకుండా ఇంకా కోడ్ ఇక్కడ ఈ లైన్ దాకా రాలేదు. నెక్స్ట్ ఏమైంది? మై ఫంక్షన్ అనేది కాల్ చేసినాం అంటే ఇది కాల్ చేసినాం అనమాట. ఇది కాల్ చేస్తే ఏమవుతుంది? 2 వచ్చినాయి. ఇప్పుడు నేమ్ స్పేస్లు 2 వచ్చినాయి. ఇందాక ఒకటే నీ గ్లోబల్ అనే నేమ్ స్పేస్ ఒకటే ఉంది. ఇప్పుడు లోకల్ అనే నేమ్ స్పేస్ కూడా వచ్చింది. ఈ లోకల్ అనే నేమ్ స్పేస్ ఎందుకు వచ్చిందంటే ఈ ఫంక్షన్ మన ఈడు ఉంది కదా, ఈ ఫంక్షన్ వల్ల ఈ లోకల్ అనే నేమ్ స్పేస్ వచ్చింది. ఆ లోకల్ నేమ్ స్పేస్లో ఏముంటుంది? x=హలో. నేను చెప్పాను కదా ఇందాక ఏదైతే ఫంక్షన్లో రాస్తామో అది లోకల్ అవుతుందని. సో x=హలో, ఇది లోకల్ నేమ్ స్పేస్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏమైంది? ఇది పై కోడ్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇదంతా రన్ అవుతుంది అనమాట. రన్ అయిపోయినాక ఏమవుతుంది? ఎగ్జిట్ అయిపోతుంది. సో ఏమైంది? వెన్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈజ్ రిటర్న్. సో ఎప్పుడైతే అది ఎగ్జిట్ అయిపోయిందో నెక్స్ట్ ఏమవుతుంది? ఆ కంటెంట్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ యాజ్ యూజువల్గా పైన అయితే ఇందాకైతే ఎలా ఫస్ట్ స్టార్టింగ్లో ఫంక్షన్ కాల్ చేయకముందు గ్లోబల్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ ఉండిపోతుంది అనమాట. సో అందుకని ఇందాక ఇక్కడ ఐడి ఆఫ్ ఎక్స్ అని కొట్టాను కదా, సో సేమ్ ఐడికి పాయింట్ చేస్తుంది. అంటే మళ్ళీ ఎక్సే ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ కొడతాను చూడండి, ఎక్స్ వాల్యూ మళ్ళీ 5 వస్తుంది. 5 అది మీన్ ఎక్స్. చూడండి ఇప్పుడు 5 వచ్చింది చూడండి మళ్ళీ. 5 వచ్చింది. ఇది ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే ఎక్స్ ఇక్కడ కూడా 5 వచ్చేసింది చూడండి. లాస్ట్ లైన్లో 5 వచ్చేసింది. సేమ్ అడ్రస్ ఉన్నాయా? అది నేమ్ స్పేస్ అంటే ఏం లేదు. సో మీకు సమ్మరీ కావాలంటే ఏం లేదు. నేమ్ స్పేస్ అనేది ఒక కంటైనర్ అనుకోండి, అందులో నేమ్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఆ నేమ్స్ అనేవి కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ పాయింట్ చేస్తాయి అనమాట. ఆబ్జెక్ట్స్ అంటే ఇంకా వాల్యూస్ అనమాట అవి. నెక్స్ట్ ఏంటిది? అది ఎందుకు యూజ్ చేస్తాం? నేమ్ కాన్ఫ్లిక్ట్ రాకుండా యూజ్ చేస్తాం అనమాట. అందులో డిఫరెంట్ స్కోప్స్ ఉంటాయి. గ్లోబల్ స్కోపు, లోకల్ స్కోపు, ఎన్క్లోజ్డ్ స్కోపు, బిల్ట్ ఇన్ స్కోప్, ఇవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఒక రూల్ కూడా ఉంటుంది. ఏది? LGEB ఏదో ఉంటుంది సంథింగ్. ఏంటిదంటే LEGB, ఇది రూల్ అనమాట. ఎల్ అంటే లోకల్ స్కోప్, ఈ అంటే ఎన్క్లోజ్డ్ స్కోప్, జి అంటే గ్లోబల్ స్కోప్, బి అంటే బిల్ట్ ఇన్ స్కోప్ అనమాట. బిల్ట్ ఇన్ స్కోప్లో ఏమవుతాయి? ఎల్ఎన్, ప్రింట్, ఇలా కంపైలర్లు ఏవైతే ఉంటాయో, ఇంటర్ప్రిటర్లు ఏవైతే ఉంటాయో అవి వస్తాయి అన్నమాట.
సో అది నేమ్ స్కోప్ అంటే. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి. మళ్ళీ మీకు ఇది కూడా చెప్పాలి. మీరు ఇది ఉన్నారు కదా, ఏది ఇది ఏదైతే ఉందో ఇవి లోపల డిక్షనరీలో వర్క్ అవుతాయి అనమాట. నేమ్స్కేప్ ఏదైతే ఉందో నేమ్స్ అనేవి కీస్ అనమాట. దాని కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఏంటిది, వాల్యూస్ అనమాట. సో అది ఇండైరెక్ట్గా మీరు నేమ్స్కోప్ అంటే ఏంటిది, పైథాన్ ఏం చెప్తుంది, లోపల ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తుంది, నేమ్స్ అన్నిటిని కీస్గా చేస్తుంది, వాటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని వాల్యూస్గా చేస్తుంది. అది నేమ్స్కోప్ అంటే పైథాన్లో.